పెట్రోల్ ధరలు భారీగా తగ్గించనున్నట్టు తెలుస్తుంది. భారత ప్రభుత్వము పెట్రోల్ ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఎంత తగ్గిస్తుంది, ఎంత అనేది, ఎప్పటి వరకు, ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది అనేది చెప్పుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే చేయండి. అలాగే లైక్ చేస్తే నలుగురికి చేరుకుంటుంది వార్త. అలాగే సబ్స్క్రైబ్తో పాటు షేర్ చేయండి, ఇంకో 10 మందికి ఈ వార్త వెంటనే చేరుకుంటుంది. దయచేసి మనం వార్తల్లోకి వెళ్తే, పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పెట్రోలియం సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై కనీసం 8 నుంచి 10 వరకు తగ్గించే అవకాశం ఉందని అంచనా. ఈ నెలాఖరులోపే ఇది అమల్లోకి రావచ్చని పేర్కొంటున్నాయి. వచ్చే ఏడాది 2024 ప్రథమార్థంలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఈ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. సామాన్యులకు ఉపశమనం కలిగించడానికి చమురు మార్కెట్ కంపెనీలలో చర్చలు జరుగుతున్నాయి. ధరలు తగ్గింపు యొక్క భారాన్ని ప్రభుత్వం, ఓఎంసీలు సమానంగా భరించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. కేంద్రం లీటర్కు 10 వరకు అధిక ధరను తగ్గించే అవకాశం ఉంది. ఇంధన ధరల తగ్గింపు నవంబర్లో 3 నెలల గరిష్ట స్థాయి పెరిగి రిటైర్ ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గిస్తుంది. ఇదే విషయమై పెట్రోల్ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల చర్చలు జరిపాయి. దీనికి సంబంధించిన ప్రధానమంత్రి కార్యాలయానికి రిపోర్టు కూడా సమర్పించాయి. మరి ఈ యొక్క తగ్గింపు ఎప్పటి నుంచి వర్తిస్తుంది, మరి ఎంతవరకు, ఇప్పుడైతే 8 నుంచి 10 వరకు, 10 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. మరి ఏ డేట్ నుంచి, ఏ సమయం నుంచి స్టార్ట్ చేస్తారనేది చూడాలి. ఇది ఎలక్షన్ల కోసం, ఎలక్షన్ల వరకైనా, తర్వాత కూడా కొనసాగుతుందా అనేది కూడా మనము వేచి చూడాలి.